హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వాటర్ మిలన్ ఫార్మింగ్లో డే 28. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎల్లో అండ్ బ్లూ కలర్ ఉన్న ఈ స్టిక్కీ ట్రాప్స్ అనేవి ఈ ఇక్కడ అక్కడక్కడ పెడదాము. సో వీటి వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ దోమలు, ట్రిప్స్, మైట్స్, ఈ తెల్ల దోమ, పచ్చ దోమ అనేది ఏంటంటే ఈ కలర్స్కి బాగా అట్రాక్ట్ అయ్యి వచ్చి దీని మీద వాళ్తాయి. సో వీటికి ఏంటంటే మొత్తం గమ్ ఉంటుంది అనమాట. ఈ గమ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 50 డేస్ ఉంటుంది మనం ఓపెన్ చేసిన తర్వాత కూడా. సో ఈ పెట్టిన ఏమవుతుంది అంటే డైరెక్ట్ అది అట్రాక్ట్ అవ్వడం వల్ల వచ్చి దీని మీద స్టిక్ అయ్యి సో ఇక్కడ ఉండి చచ్చిపోతుంది అనమాట ఆ గమ్ము వల్ల. సో ఇప్పుడు ఇది నేను నార్మల్గా ఈ సాగర్ సీడ్స్ తీసుకున్నాం కదా, అక్కడే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి 500 రూపీస్ పడింది కాస్ట్. ఇందులో వచ్చేసి 20 ఎల్లో షీట్స్ ఉంటాయి అండ్ 10 బ్లూ కలర్ షీట్స్ ఉంటాయి. ఇవి ఆన్లైన్లో మనకి ఇంకా తక్కువ కూడా వస్తాయి. సో ఇది ఎలా అంటే క్వాలిటీ బట్టి ఉంటాయని, గమ్ అనేది కొన్ని తొందరగా పోతాయి, కొన్ని ఏమో చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. సో దాన్ని బట్టి తీసుకోండి. సో పర్ ఎకర్ ఒక 50 to 20 షీట్స్ పెడితే మనకు సరిపోతుంది. మేము పోయినసారి ఒక 50 పెట్టాము మొత్తం 4 ఎకర్స్కి. ఈసారి ఒక 10 షీట్స్ పెంచాము. సో మనకి ఒక దాంట్లో 20 వచ్చేసి ఎల్లో కలర్ స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి, ఒక 10 ఏమో బ్లూ కలర్ ఉంటాయి. సో మనకేందంటే ఈ ట్రాప్తో పాటు ఇలాంటిది ఒకటి హ్యాంగింగ్ థ్రెడ్ వస్తుంది. ఈ హ్యాంగింగ్ థ్రెడ్ ఇందులో నుంచి తీసి ఒక కర్రకి ఇది గుచ్చుకొని, సో దీనికి ఏంటంటే 2 సైడ్స్ పేపర్ ఉంటుంది. సో ఈ పేపర్ని ఇలా రిమూవ్ చేసినట్టయితే దీనికి మొత్తం ఫుల్ గమ్ ఉంటుంది. సో ఈ ఏరియాలో ఎక్కడైనా ఉన్న దోమలు ఏమవుతాయంటే ఈ కలర్కి అట్రాక్ట్ అయ్యి సో ఇది వచ్చేసి దీనికి కాలుతుంది. ఈ స్టిక్కీనెస్ వల్ల ఇది ఏంటంటే తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ ఉండి చనిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మందు కొట్టే ఖర్చు కూడా కొంచెం సేవ్ అవుతుంది అనమాట. సో ఇది జస్ట్ ఒక 1000 రూపీస్లోనే మనం ఆల్మోస్ట్ ఒక 1 to 2 టైమ్స్ మందు స్ప్రే చేయాల్సిన ఖర్చు తగ్గిపోతుంది.